సువార్త 28వ అధ్యాయం. ఎవరిని విశ్వాసులని పిలవాలి? అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్లి సమస్త జనులను శిష్యులనుగా చేయండి. విశ్వాసులనుగా కాదు, శిష్యులనుగా చేయాలి. ఏంటి తేడా అనంటే, విశ్వాసం ఏం చేస్తాడంటే, నాయన నేను ప్రతి ఆదివారము నీ సంఘానికి నీ చర్చికి వస్తాను, కానుకేస్తాను నాయన, నా బిడ్డను అమెరికాకు పంపించు అని విశ్వాసముతో ప్రార్థన చేస్తుంది. విశ్వాసురాలే అమ్మా, నేను కాదన్ను. కానీ శిష్యత్వం అంతటితో ఆగిపోదు. ప్రభువా, నా బిడ్డ అమెరికాకు పోవడం ఎట్టున్నా, నా బిడ్డ నీ కొరకు నేను ప్రతిష్ఠిస్తున్నాను. ఇదిగో నా జీవితం నీకోసం ప్రతిష్ఠిస్తున్నాను. ఆ పాదమస్తకం నీకోసం నేను పని చేస్తాను. నా డబ్బు నీదే. 10% ప్రభు నువ్వు అడిగింది కాదు, అంతా నీదే అనేవాడు శిష్యుడు. ఇదేందన్నా కొత్త క్రిస్టం చెప్తున్నావు నువ్వు? ఏం చేద్దామమ్మా, బైబిల్ అదే చెప్తాను. ప్రభువా, నేను కొత్త కారు కొనుక్కున్నాను, దీన్ని ఆశీర్వదించండి, అవసరమైనప్పుడు మీరు కూడా ఎక్కుదురు గాని అనేవాడు విశ్వాసి. ప్రభువా, ఈ కారు కొన్నాను, ఇచ్చింది నువ్వే, దీన్ని నీకోసమే వాడతాను అనేవాడు శిష్యుడు. చాలా సింపుల్ గా అర్థమయ్యడం కోసం చెప్తున్నాను. ఇది నీది, ఇది నాది అనేవాడు విశ్వాసి. నేనుండేదే నీకోసం అనేవాడు శిష్యుడు. నా బతుకే నీది ప్రభువా అనేవాడు శిష్యుడు. ఆ